దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో చేసిన మేలులన్నిటికీ, ఉపకారాలకు మనము ఆయనకేమి ఇచ్చినను కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. అందుకే భక్తుడు అంటాడు, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చినాను, ఆ యొక్క రుణాన్ని నేను తీర్చలేను అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఎటువంటి ఉపకారం చేశాడంటే, మొట్టమొదటిగా మన ప్రాణాత్మ దేహాన్ని రక్షించాడు. మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన మరణించి మనకు మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆయన దరిద్రుడుగా మారి మనల్ని ధనవంతులుగా చేయాలనుకున్నాడు. అది మొట్టమొదటిగా యేసు మనకు చేసిన గొప్ప ఉపకారం. మనల్ని పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించి మోక్షానికి, నిత్య జీవానికి వారసులుగా చేయాలనేసి ఆయన చేసిన యొక్క కలువరి త్యాగం ఉంది చూసారా, అదే యేసు మన కొరకు చేసిన మొట్టమొదటి ముఖ్యమైనటువంటి ఉపకారం. ఆ తర్వాత మనం చూసుకుంటూ పోతే మన జీవితంలో ఎన్నో అక్కర అవసరతలో దేవుడు సహాయం చేసింటాడు, ఇరుకు ఇబ్బందుల్లో కాపాడింటాడు. వివాహాల విషయాల్లో, ఆరోగ్యం విషయంలో, ఇలా ఆర్థిక పరమైన విషయాలలో చెప్పుకుంటూ పోతే అనేక విషయాలలో యేసు మనకు ఉపకారం చేసింటాడు. అయితే ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ కూడా మనం ఎలాగ ఆయనకు రుణాన్ని తీర్చుకోగలుగుతాం అనంటే, ఒక విషయం ఏమనంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ప్రభువా, నువ్వు మాకు ఎంతో ఉపకారం చేసావయ్యా, మా ప్రాణాత్మ దేహాన్ని రక్షించి మాకు నిత్య జీవం అనే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. మేము నిలబడడానికి మాకు నీవు సహాయం చేసావు తండ్రి. అయితే మమ్మల్ని రక్షించావు. రక్షింపబడని ప్రజలు ఎంతో మంది ఉన్నారయ్యా. అటువంటి వారందరినీ కూడా దయతో రక్షించండి నాయన అని చెప్పేసి, అటువంటి వారి కొరకు, అంటే దేశం కొరకు, ప్రజల కొరకు, దేశంలో జరుగుతున్న కార్యాల కొరకు, ఇలా అనేకమైన విపత్కరమైన పరిస్థితుల కొరకు, విపత్తుల అన్నిటి కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, ఆయన చేసిన ఉపకారాన్ని కొంచెమైనా నువ్వు చెల్లించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి గమనించండి, నేను రక్షించినటువంటి దేవుడు రక్షించకుండా, రక్షింపబడకుండా ఎంతోమంది ఉండగా, అటువంటి వారందరి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించు. దేశం కొరకు ప్రార్థించు, దేశంలో ఉన్న పరిస్థితుల కొరకు ప్రార్థించు, సంఘాల కొరకు ప్రార్థించు. ఇలా అనేక కార్యాల కొరకు, దేశం కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించి, సంఘాల కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించి, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించినట్లయితే గనక అది నీకు నిశ్చయముగా క్షేమాభివృద్ధికి కారణమవుతుంది. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. కాబట్టి ఆ కింద వచనం కూడా అదే మనకు సెలవిస్తాం, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని అంటున్నాడు. కాబట్టి రక్షణ పాత్రను చేతపట్టుకొని దేవుని నామంలో చెప్పబడిన కార్యాలన్నిటి కొరకు నువ్వు ప్రార్థించు. దేవుడు నిశ్చయముగా నేను దీవిస్తాడో, ఆయన ఆశీర్వదిస్తాడో. దేవుడు ఇక మాటను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటలు మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.